1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అదే సార్ వచ్చి పెట్టుబడులుగా మారి ఉద్యోగాలుగా ఉపాధిగా మారి ఆదాయంగా మారినప్పుడు కదా మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మేము చిన్నప్పుడు ఆర్కే లక్ష్మి గారి మేము చూస్తూ ఉంటే అక్కడ ఏముంటుందని ఇవి రాళ్ళేను శంకుస్థాపన రాళ్ళేను అక్కడే చాలా కాలం ఉండిపోయాయి. అదాని అండ్ అరవిందో. అదాని డేటా సెంటర్ వేశారు, అరవిందో ఇది మన ఫార్మా. అక్కడ దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ ఇంతే 2 విజయవాడలో వాళ్ళు వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి వైసీపీ కుల రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పేసి అంటున్నప్పుడు అక్కడ బీజేపీ మత రాజకీయాలతో ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు జనసేన ఎలా ఇది అవుతుంది? అంటే ఏదైనా సరే అంటే ప్రత్యేకించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే ఎవరి దేవాలయం తాలూకు పవిత్రత మనం కాపాడుకోవాలి. మేబీ హిస్టారికల్గా మొఘల్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పుల్ని అండూ చేసే ప్రాసెస్లో ఇప్పుడు జనరేషన్కి ఎలా శిక్ష విధించగలం, అది నా ఫండమెంటల్. నేను విన్నది ప్రత్యేకించి చాలా ఉదాహరణకి సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి, కానీ ఇంకా నిన్న చూస్తాను మోహన్ భాగవత్ గారి స్టేట్. మీరు అన్న మాట ఆయన అన్నది ఏంటంటే ప్రతి మస్జిద్లో కూడా ఒక శివలింగం ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు, అలా మాట్లాడకూడదు, అది ఆయన చెప్పిన సారాంశం. అలాగే జ్ఞాన్వాపిది కానీ రేపొద్దున భవిష్యత్తులో మధుర లాంటివి కూడా 2 పక్షాలు కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని అప్పగించే పరిస్థితి రావాలని ఉండాలని జనరల్గా ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఆయన చాలా బలంగా నిలబడతారు, ముఖ్యంగా ఆలయాలను మస్జిద్లు. ఇది కొన్ని అందుకని ఇప్పుడు 40,000 30,000 ధ్వంసాలు రికార్డ్స్లో ఉన్నాయి, కానీ అలా అన్నీ చేయలేం కదా, రైట్ కూడా కాదు. హిస్టారికల్ మిస్టేక్స్ను లేదంటే హిస్టారికల్ని తిరిగి హిస్టరీని అండూ చేయలేము, అర్థం చేసుకొని ముందుకెళ్ళగలం. కానీ కొన్ని మార్చగలిగి ఉంటే అది చాలా అండర్స్టాండింగ్ తోటి చాలా మెచ్యూరిటీతో చేయాల్సింది తప్ప ప్రతిసారి ఇలా గొడవ పెడితే మటుకు ఎవరికి ప్రశాంతత. ఇది మా ఆలోచన. అందుకనే ఇప్పుడు రామతీర్థం గొడవ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బలం ఖండించాను, కానీ దాన్ని తీసుకెళ్ళి గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిపోయి చేస్తే దాంట్లో ఇన్నోసెంట్ సఫర్ అవుతారు. కోపం చేసిన వాళ్ళు 3 4 ఉంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాం, ఒక మతం మీద చూపిస్తాం, లేదంటే చేసిన కల్పిట్స్ 3 4 కొద్దిమంది ఉండొచ్చు, ఎంతమంది మీద చూపిస్తాం అది. అందుకే మేము అలాంటి పొలిటికల్ గెయిన్ చేయడానికి ఇప్పుడు మేము గొడవ జరిగితే ఖచ్చితంగా దాన్ని దోషులు శిక్ష పడాలని కోరుకుంటాం. మేము ప్రభుత్వంలో ఉంటే ఈ పార్టీకి వాళ్ళని లోపల పెట్టాము. ఎందుకంటే ఇటువంటి మనోభావాలకు సంబంధించి అసలు ఏమాత్రం ఉపేక్షించుకోండి. కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మాకు చాలా బాధ్యత ఉంది. దీన్ని ఇలాంటి సున్నితమైన మనోభావాలు రెచ్చగొట్టడానికి మేము పూర్తి వ్యతిరేకం. గుంటూరు జిల్లా టవర్ పేరు కూడా మార్చాలని చెప్పేసి బీజేపీ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తారు సార్, మొన్న కూడా చేశారు బీజేపీ, మొన్న కూడా చేస్తారు. జిల్లా టవర్ ఇవన్నీ నన్ను 1-2 సందర్భాల్లో దృష్టికి వస్తే కూడా నేను ఆలోచించాను ఏం మాట్లాడుతుంది మీద. నాకేముందంటే జిన్నా గారి గురించి చదివిన గొప్ప మేధావి, స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తి, కానీ భారతదేశం విడిపోవాలి, ఇది ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఉండిపోవాలి నిర్ణయం తీసుకున్న వ్యక్తి. దానికి పర్యవసానం దాదాపు లెక్క ప్రకారం వాళ్ళు చెప్పేది 21 లక్షల మంది, 2.5 క్లోజ్ టు, కొంచెం ఎక్కువ అనుకునే తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 2.5 మిలియన్స్, అంటే తక్కువ 21 లక్షల మంది చనిపోయారు. నెహ్రూ గారు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఆయనకి కూర్చొని మనం జెండా ఆగస్టు 15 చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అదే సమయాన పంజాబ్లో దాదాపు 55,000 మంది పైచిలకు ఆడవాళ్ళు మానభంగానికి గురి కాబడ్డారు. సో జిన్నా పేరు అసోసియేట్ అయింది విభజనకి. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తూ తీసుకున్న ఇది వాళ్ళేమో విడిపోతాం, మాకు మత ప్రాతిపాదికన విడిపోయింది. సో అందువల్ల ఆ పేరు ఎంత రెలవెన్స్ అనేది ఎవరైతే దాన్ని కోరుకుంటున్నారో జిన్నా పేరే ఉండాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది కూర్చోబెట్టేందుకు దీనికి మళ్ళీ గొడవలు లేపడం కాదు, కానీ అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చాలా గ్రేట్ ముస్లిం లీడర్స్ ఉన్నారు స్వాతంత్ర సమయంలో. వాళ్ళందరూ ఎవరి పేర్లు రెలవెంట్గా ఉంటాయో, లేదంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉండొచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు. 1,25,000 కోట్ల
అదే సార్ వచ్చి పెట్టుబడులుగా మారి ఉద్యోగాలుగా ఉపాధిగా మారి ఆదాయంగా మారినప్పుడు కదా మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మేము చిన్నప్పుడు ఆర్కే లక్ష్మి గారి మేము చూస్తూ ఉంటే అక్కడ ఏముంటుందని ఇవి రాళ్ళేను శంకుస్థాపన రాళ్ళేను అక్కడే చాలా కాలం ఉండిపోయాయి. అదాని అండ్ అరవిందో. అదాని డేటా సెంటర్ ప్రొవైడ్ చేయాలి. అరవిందో ఇది మన ఫార్మా 3. అక్కడ దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, ఇంతే 2 విజయవాడలో వాళ్ళు వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి వైసీపీ కుల రాజకీయాలను చేస్తూ ఉందని చెప్పేసి అంటున్నప్పుడు అక్కడ బీజేపీ మత రాజకీయాలతో ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు జనసేన ఎలా ఇది అవుతుంది? అంటే ఏదైనా సరే అంటే ప్రత్యేకించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే ఎవరి దేవాలయం తాలూకు పవిత్రత మనం కాపాడుకోవాలి. మేబీ హిస్టారికల్గా మేబీ మొఘల్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పుల్ని అండూ చేసే ప్రాసెస్లో ఇప్పుడు జనరేషన్కి ఎలా శిక్ష విధించగలం, అది నా ఫండమెంటల్. నేను విన్నది ప్రత్యేకించి చాలా ఉదాహరణకి సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి, కానీ ఇంకా నిన్న చూస్తాం మోహన్ భాగవత్ గారి స్టేట్. మీరు అన్న మాట ఆయన అన్నది ఏంటంటే ప్రతి మస్జిద్లో కూడా ఒక శివలింగం ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు, అలా మాట్లాడకూడదు, అది ఆయన చెప్పిన సారాంశం. అలాగే జ్ఞాన్వాపిది కానీ రేపొద్దున భవిష్యత్తులో మధుర లాంటివి కూడా 2 పక్షాలు కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని అప్పగించే పరిస్థితి ఉండాలని జనరల్గా ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఆయన చాలా బలంగా నిలబడతారు, ముఖ్యంగా ఆలయాలలో మస్జిదులు. ఇది కొన్ని అందుకని ఇప్పుడు 40,000 30,000 ధ్వంసాలు రికార్డ్స్లో ఉన్నాయి, కానీ అలా అన్నీ చేయలేం కదా, రైట్ కూడా కాదు. హిస్టారికల్ మిస్టేక్స్ను లేదంటే హిస్టారికల్ని తిరిగి హిస్టరీని అండూ చేయలేము, అర్థం చేసుకొని ముందుకెళ్ళగలం. కానీ కొన్ని మార్చగలిగి ఉంటే అది చాలా అండర్స్టాండింగ్ తోటి చాలా మెచ్యూరిటీతో చేయాల్సింది తప్ప ప్రతిసారి ఇలా గొడవ పెడితే మటుకు ఎవరికి ప్రశాంతత ఉండదు. ఇది మా ఆలోచన. అందుకనే ఇప్పుడు రామతీర్థం గొడవ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బలం ఖండించాను, కానీ దాన్ని తీసుకెళ్ళి గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిపోయి చేస్తే దాంట్లో ఇన్నోసెంట్ సఫర్ అవుతారు. ఇప్పుడు కోపం చేసిన వాళ్ళు 3 4 ఉంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాం, ఒక మతం మీద చూపిస్తాం, లేదు చేసిన కల్పిట్స్ 3 4 కొద్దిమంది ఉండొచ్చు, ఎంతమంది మీద చూపిస్తాం అది. అందుకే మేము అలాంటి పొలిటికల్ గెయిన్ చేయడానికి ఇప్పుడు మేము గొడవ జరిగితే ఖచ్చితంగా దాన్ని దోషులు శిక్ష పడాలని కోరుకుంటాం. మేము ప్రభుత్వంలో ఉంటే ఈ పార్టీకి వాళ్ళని లోపల పెట్టాము. ఎందుకంటే ఇటువంటి మనోభావాలకు సంబంధించి అసలు ఏమాత్రం ఉపేక్షించుకోండి. కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మాకు చాలా బాధ్యత ఉంది. ఇలాంటి సున్నితమైన మనోభావాలు రెచ్చగొట్టడానికి మేము పూర్తి వ్యతిరేకం.